వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 10 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్నటువంటి సంస్థ ఎస్ఎస్ఎం రియల్ ఎస్టేట్ సంస్థ. ఈ సంస్థ కొత్తగా జోగిపేటలో శ్రీ కార్తికేయ మెగా టౌన్షిప్ అనే కొత్త వెంచర్ని స్టార్ట్ చేసింది. మరి ఈ వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ లొకేషన్ హైలైట్స్ ఏంటి, ఎందుకు ఈ వెంచర్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, తదితర అంశాలని వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ఎస్ఎస్ఎం రియల్ ఎస్టేట్ సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ కాసిం వర్లా గారు. హలో అండి. హాయ్ మేడం. సార్, ఎస్ఎస్ఎం సంస్థ గత 10 సంవత్సరాల నుంచి చాలా చోట్ల వెంచర్లని స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలామంది కూడా కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు మనం జోగిపేటలో శ్రీ కార్తికేయ మెగా టౌన్షిప్ అనే కొత్త వెంచర్ని స్టార్ట్ చేశారు. ఈ వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటి? శ్రీ కార్తికేయ మెగా టౌన్షిప్ మేము మా కంపెనీ స్టార్ట్ చేసింది 10 years అయింది. మా ప్రాజెక్ట్స్ మొత్తము బాంబే హైవే సైడే ఉంటాయి. మా ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్తగా హైదరాబాద్లో చుట్టూ మనకి ఎన్ని హైవేలు ఉన్నావో ఒక 4 హైవేలు అనుకుంటే 4 హైవేలు హాల్ డెవలప్మెంట్స్ అయిపోయాయి. ఇప్పుడు మన హైవే కొత్తగా నాందేడ్ హైవే అని కొత్తగా స్టార్ట్ అయింది, నేషనల్ 161. దానికి మనము కంది ఐఐటికి నియరెస్ట్, పడంచెరుకు నియరెస్ట్ హైవే ఫేసింగ్ ప్రాజెక్టు మనము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మెగా ప్రాజెక్ట్ మేడం, చాలా పెద్ద ప్రాజెక్టు. ఇప్పుడు మనం 18 acresలో డిటిసిపి హెల్ప్ నెంబర్ వచ్చింది, రెరా అప్రూవల్, బ్యాంక్ లోన్తో ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 3 months అవుతుంది. 3 months అవుతుంది. మనం హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్. అక్కడ ఆ ఏరియాలో చూసుకుంటే అతి తక్కువ రేట్లో మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. అక్కడ చాలా రేట్లు ఉన్నాయి. మేము నార్మల్ ఫ్యామిలీకి ఒక ప్లాట్ ఇవ్వాలి అని మేము స్టార్ట్ చేసాము. మా దగ్గర ఉన్న ప్లాట్ సైజ్ వచ్చేసి 145 square yards నుండి ఎంతైనా తీసుకోవచ్చు. 145 నుంచి స్టార్ట్ అవుతుంది. అవును మేడం, 145 నుంచి స్టార్ట్ అవుతుంది. హైవే ఫేసింగ్ మా దాంట్లో వచ్చేసి ఇదంతా ముంబై హైవే కింద వస్తుంది కదండి. ముంబై హైవే, నాందేడ్ హైవే, ముంబై హైవే బేస్ చేసుకొని నాందేడ్ హైవే అని కొత్తగా స్టార్ట్ అయింది. అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆల్రెడీ హైవే ఫేసింగ్ జోగిపేట మున్సిపాలిటీలో ఉంది మేడం. మున్సిపాలిటీలో ఉంది, డిటిసిపి అప్రూవల్, బ్యాంక్ రోల్ అప్రూవల్తో ఉంది. దీనికి ప్లస్ పాయింట్ ఎందుకంటే ఇన్వెస్ట్ చేయడానికి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మంచి గ్రోతింగ్ పెరగడానికి మనకు ఇంకొకటి యాడ్ అయింది. మనం మున్సిపాలిటీలో ఉన్నాం. ఆ జోగిపేట సరౌండింగ్లో 5 kilometer డిస్టెన్స్లో ఏదైనా ఫాస్ట్ డెవలప్ అవుతుంది. దాంట్లో మన లిమిట్స్ ఉంది కాబట్టి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కు అతి షార్ట్ టర్మ్లోనే మంచి రిజల్ట్ కనబడుతుంది. హైవేకి పక్కనే అంటే ఎన్ని కిలోమీటర్స్ ఏమైనా డిస్టెన్స్ అలా ఉందా, లేకపోతే ఖచ్చితంగా హైవే ఆనుకొనే ఉంటుంది మేడం. ఒక కాలు హైవే వినా ఒక కాలు మన సైట్లో పెట్టొచ్చు. అంత అటాచ్మెంట్. అంటే హైవే అంటే అందరు చెప్తుంటారు హైవే అని, హైవేకి ఒక 2 kilometers లేకపోతే 1 kilometer అని చెప్తూ ఉంటారు. హైవే కానుకోనే అసలు మీ కార్ దిగంగానే ముందల కారు టైర్లు సైట్లో ఉంటాయి, ఇంకివి హైవే విన్ ఉంటుంది. సో లొకేషన్ హైలైట్స్ ఏంటి సార్ ఈ సైట్ కి? నియరెస్ట్ కంది ఐఐటి మేడం, జైన్ టు యూనివర్సిటీ అక్కడికి నియరెస్ట్ లో ఉంది. ఇప్పుడు త్రిబుల్ అని అందరు అంటున్నారు కదా, దానికి 5 minutes డ్రైవ్. త్రిబుల్ దాటంగానే మన సైట్ వస్తుంది. హైవే ఫేసింగ్ ప్లస్ మున్సిపాలిటీలో ఉన్నాం కాబట్టి మెయిన్ సంగారెడ్డి టౌన్షిప్ బేస్ చేసుకొని ఉంటుంది. ఇది నియరెస్ట్ మేడం. ఇప్పుడు సంగారెడ్డిలో అన్ని చూసుకుంటే అన్ని రేట్లు హైక్ అయిపోయినాయి. ఇంకా అంటే సిటీలోని కొనుక్కోవడానికి ఎక్కడ మనకి ఆప్షన్ లేదు కాబట్టి అంత ఇన్వెస్ట్ చేసి కొనుక్కోవడానికి ఆప్షన్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి సో అందరూ కూడా నియర్ బై ఇంకా అవుట్ ఆఫ్ సిటీ అంతా వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే హైదరాబాద్ అలా ఎక్స్పాండ్ అవుతూ వెళ్తూ ఉంది. సో ఈ రకంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఈ పటంచేరు వైపే ఎక్కువగా డెవలప్మెంట్ అనేది మనకి కనిపిస్తూ వస్తుంది. ఇప్పుడు మెయిన్ చూసుకుంటే గచ్చిబౌలి బేస్ చేసుకుని మేడం, గచ్చిబౌలి నియరెస్ట్ అన్ని ఈ కోకపేటు బేస్ చేసుకొని ఇక్కడ తెల్లాపూరు, ఇక్కడ నీకు శంకరపల్లి, ఇవన్నీ బేస్ చేసుకుంటే దీనికి ఇది అటాచ్ ఉన్నది. ఇది చూసుకుంటే నిమ్స్ అనేది ఒక కంపెనీ వచ్చింది 15,000 acres. అవి కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనకు తక్కువ కాస్ట్లో ఉన్నది ఈ హైవేలో. హైవే మెయిన్ బేస్ ఒకటే మేడం. అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఒకటే మెయిన్గా ఆలోచించుకోవాల్సింది. అన్ని హైవేలు డెవలప్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన హైవే ఇది, నేషనల్ హైవే 161 ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి దీని పోటీ. ఇప్పుడు మేము స్టార్టింగ్లో ఉన్నాం. మాది పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసింది అనుకో, నెక్స్ట్ లాంచింగ్ చేసే దాన్ని బేస్ చూసుకుంటే దీంట్లో మీకు గజానికి మినిమం అంటే 6-7 వేల రూపాయలు బెనిఫిట్ కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి స్క్వేర్ యార్డ్ ఎంత ఉంది సార్? అక్కడ 12,999 ఉంది మేడం. 12,999 లోన్ అవైలబుల్ ఉంది కాబట్టి పెట్టుకోవచ్చు. ఓకే. సో ఏ బ్యాంక్స్ మాక్సిమం లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది? దానికి కస్టమర్ ప్రొఫైల్ని బట్టి దాన్ని బట్టి మేము అవుతున్నాం. ఉన్నాయి ఒక 4-5 బ్యాంకులతో మేము టైప్ అయ్యాము. కంప్లీట్ రెరా అప్రూవల్ ప్రాజెక్ట్ మేడం. మనది రెరా అప్రూవల్ ఉంది. మనం మొత్తం డెవలప్మెంట్స్ అన్ని సీసీ రోడ్లు ఇస్తున్నాం, క్లబ్ హౌస్ ఇస్తున్నాం,
మంచి గెస్ట్ హౌస్ కడుతున్నాం దాంట్లో. ఓకే. దాంట్లో అంతా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ అన్ని అండర్ గ్రౌండ్ లో ఇస్తున్నారు. డ్రైనేజ్ ఇస్తున్నాం. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నేను హైదరాబాద్లో ఉన్నదాన్ని నేను అక్కడ వచ్చి నేను ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అంటే నాకు నేను పెట్టినటువంటి ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి నాకు ఏదైనా రావాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను కదా. సో ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా, లేకపోతే అక్కడ ఉండడానికి కూడా అనువుగా ఉండే ప్రదేశం అని చెప్పొచ్చా మేడం? అక్కడ మనం ఇప్పుడు రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు మేడం. హైవే ఫేసింగ్ కాబట్టి ఇల్లు కట్టుకోవచ్చు. మీరు పటన్ చెరువు వరకు, ఇస్నాపూర్ వరకు 40 మినిట్స్లో మీరు చేరుకుంటారు. అవుటర్ రింగ్ రోడ్కు జస్ట్ 40 మినిట్స్. అక్కడికి వచ్చిందనుకో మీరు ఎక్కడికైనా మీరు అవుటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకుని ఎక్కడికైనా సిటీలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ నార్మల్ పర్సన్స్కి అందరికీ హైదరాబాద్లో వచ్చేసి 50,000 ₹1,00,000 గజం వెళ్ళిపోయింది కాబట్టి నార్మల్ పీపుల్స్ కొనడానికి ఛాన్సెస్ లేదు కాబట్టి మనం అక్కడికి ఇల్లు కట్టుకొని మనం అప్ అండ్ డౌన్స్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ మనకు మెట్రో ఇప్పుడు మన గవర్నమెంట్స్ అన్నీ ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్స్ ఇప్పుడు పోయి ఇంతకుముందు ఉన్నది కానీ ఇప్పుడు వచ్చింది కానీ అన్ని గవర్నమెంట్స్ ఏం చెప్తున్నాయంటే పటన్ చెరువు వరకు అన్ని మెట్రో శాంక్షన్స్ అని అంటారు కదా. అక్కడ నుండి 15 మినిట్స్ మనం డ్రైవ్ కాబట్టి నియరెస్ట్. అక్కడ నుండి మనం ఇంటి నుండి పటన్ చెరువు వరకు బండి మీద వచ్చిన 6 మెట్రో ఎక్కితే సిటీకి వచ్చేస్తున్నాం కదా మేడం. ఇక్కడ జాబ్ చేసుకుని వెళ్ళిపోతుంటాం మనం. అక్కడ నియరెస్ట్ అనమాట. సో అప్ అండ్ డౌన్ చేయడానికి కూడా చాలా ఈజీ, చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి సందేహం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ గవర్నమెంట్లో మనకి రియల్ ఎస్టేట్ రంగం చాలా సయ్యమని దూసుకుపోయింది. ఇప్పుడు ఎలా ఉండిపోతుంది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, రియల్ ఎస్టేట్ రంగం సవ్యంగా వెళ్తుందా లేదా అనే సందేహాలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదనే డౌట్స్ కూడా వస్తూ ఉన్నాయి వ్యూవర్స్లో చాలా మందిలో. సో దానికి ఏం చెప్తారు? కొత్తగా వచ్చిన సీఎం గారు కూడా మనకు రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి మార్కెటింగ్ అనేది దూసుకుపోతుంది. మనకి ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేదు, రియల్ ఎస్టేట్ అనేది దూసుకుపోతుంది. ఏ హైవే చూసినా చాలా బాగా డెవలప్ అవుతున్నాయి. ఆల్రెడీ పీక్గా మనకి అది వెళ్ళిపోయింది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు ఉన్న పలంగా ఆగేది లేదు అని అంటారు. అంతే. అవును అవును మేడం, అవును. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కార్తికేయ మెగా టౌన్షిప్, సో చాలా మంచి హైలైట్స్ అన్నీ కూడా ఉన్నాయి కార్తికేయ మెగా టౌన్షిప్లోని. మంచి మంచి ఎమ్యూనిటీస్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడున్న సిచ్యువేషన్లో మీరు అన్నట్టుగా హైవే పక్కనే ఉంటే జనరల్గా ఏంటంటే కొన్ని వెంచర్స్ కూడా నేను అబ్జర్వ్ చేసింది చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి, నియర్లీ 16,000 దాటే ఉన్నాయి. బట్ మీరు మంచి ప్రైస్కే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఒకవేళ కనుక ఎవరైనా ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునేవాళ్ళు, ప్లాట్స్ కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి అనుకునేవాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వెంటనే ప్లాట్ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.